రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, రాహుల్ గాంధీ మరొక్కసారి సావర్కర్ పేరు తీసుకున్నారు. లాస్ట్ టైం ఆయన ఇంతకు ముందు సావర్కర్ పేరు తీసుకున్నది మహారాష్ట్రలో భారత్ జోడో పర్యటన సమయంలో ఆయన సావర్కర్ని విమర్శిస్తూ మాట్లాడారు. సావర్కర్ని విమర్శిస్తూ మాట్లాడగానే ఆయన మిత్రపక్షాలైనటువంటి శరద్ పవార్కి చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ కావచ్చును, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే ఆధ్వర్యంలో ఉన్నటువంటి శివసేన చీలిక వర్గం ఏదైతే ఉందో, ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహారాష్ట్రకు చెందిన నాయకులు, అయ్యా మీరు మిగతా చోట్ల సావర్కర్ని ఏమన్నా అనండి, కానీ మహారాష్ట్రలో సావర్కర్ని విమర్శించకండి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా సావర్కర్ని అందరూ అభిమానిస్తారు. సావర్కర్ రాసిన పాటలని ఈరోజు పాడుకుంటారు. సావర్కర్ యొక్క జీవితము ఇక్కడ లక్షలాది మందికి ఆదర్శం. కాబట్టి దయచేసి సావర్కర్ని విమర్శించొద్దు, విమర్శిస్తే ఉన్న కాసిని ఓట్లు కూడా పోతాయి, జాగ్రత్త అని చెప్పి అన్నారు. ఆ తరువాత ఆయన సావర్కర్ గురించి మాట్లాడలేదు. మాట్లాడిన కొద్ది చోట్ల ఆయన మాట్లాడిన మాటల వల్ల కేసులు వేశారు. నాసిక్లో కేసు వేశారు, మిగతా చోట్ల కేసు వేశారు. సావర్కర్ని విమర్శించిన కారణంగా ఇప్పటికీ రాహుల్ గాంధీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంత జరిగిన తరువాత ఆయన మళ్ళీ సావర్కర్ని ఆయన గురించి ప్రస్తావించారు. ఇటీవల లోకసభలో రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నప్పుడు రాజ్యాంగం విషయంలో సావర్కర్ అభిప్రాయాలు ఇవి అని చెబుతూ సావర్కర్ని మళ్ళీ ఎప్పట్లాగానే విమర్శించారు. సావర్కర్ మీద ఆయన చేసేటటువంటి ప్రధానమైన అభియోగము, విమర్శ ఏంటంటే, సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక పత్రాలు రాసి క్షమాభిక్ష ప్రసాదించమని, తనను వదిలేయమని అడిగారు అన్నది ఆయన చేసేటటువంటి ప్రధానమైన విమర్శ. ఈసారి లోకసభలో ఆయన సావర్కర్ రాజ్యాంగం విషయంలో లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు, మౌలిక ప్రశ్నలు. ఈ ప్రశ్న సావర్కర్ ఒక్కరే లేవనెత్తలేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మాత్ములు, మహాత్ములు, పీఠాధిపతులు చాలామంది ఈ రాజ్యాంగంలో సెక్యులరిజం పేరిట, సమానత్వం పేరిట హిందువులకు అన్యాయం జరుగుతుందన్న విషయము, హిందూ ధర్మాన్ని ఆచరించే విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తినటువంటి విషయం మాత్రం వాస్తవం. అయితే ఒక్క సావర్కర్ మాత్రమే కాదు, పూరి శంకరాచార్యులు కావచ్చును, ద్వారకా శంకరాచార్యులు కావచ్చును, మిగతా మహామండలేశ్వర్లు, ధర్మాచార్యులు, వీళ్ళందరూ కూడాను దీన్ని విమర్శించారు. వాళ్ళందరి పేరు చెప్పకుండా ఒక్క సావర్కర్ పేరు చెప్పడం, దీని వెనుక రాహుల్ గాంధీ యొక్క దురుద్దేశం స్పష్టంగా బయటపడుతుంది. ఎందుకంటే కొందరు మఠాధీశులు, శంకరాచార్యులు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సైతము రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. వాళ్ళ మాట మాట్లాడకుండా సావర్కర్ ఒక్కరి గురించే మాట్లాడటం, దీనిలో రాహుల్ గాంధీ యొక్క దురుద్దేశం స్పష్టమవుతుంది. వాస్తవానికి అందరి పేర్లు ఆయన ప్రస్తావించి ఉండాల్సింది. సావర్కర్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు రాజ్యాంగం గురించి, దాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఆయన ప్రధానమైన విమర్శ ఏంటంటే, సావర్కర్ బ్రిటిషు వాళ్ళకి ఊడిగం చేశాడు, బ్రిటిషు వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి, జైల్లోంచి బయటకు పంపించండి, నన్ను అండమాన్ జైలు నుంచి విముక్తుని చేయండి అని చెప్పి అడిగారు అన్నది రాహుల్ గాంధీ ప్రధానమైన ఆరోపణ. నిజానికి రాహుల్ గాంధీకి అసలు సావర్కర్ ఎవరో కూడా తెలియదు. ఆయన చుట్టూ ఉండేటటువంటి లెఫ్ట్ లిబరల్ సూడో సెక్యులర్ కోటరీ ఏదైతే ముఠా ఉందో, ఆయనకు ప్రసంగాలు రాసి ఇచ్చేవాళ్ళు, విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ పార్టీల్లో ప్రాపకం లేక రాహుల్ గాంధీ దగ్గర ప్రాపకం పొందినటువంటి కొందరు వామపక్షీయులు ఈ రకమైనవి నేర్పించారు. నిజానికి సావర్కర్ ఎవరు, ఆయన జీవితం ఏమిటి, ఆయన త్యాగపూరితమైనటువంటి పోరాటం ఎలా నడిచింది, వీటి గురించి రాహుల్ గాంధీకి పెద్దగా అధ్యయనం ఉందని అనిపించటం లేదు. ఎందుకంటే నిజంగా అధ్యయనం ఉన్నట్లయితే సావర్కర్ విషయంలో నాయనమ్మ అయినటువంటి ఇందిరాగాంధీ దృక్పథాన్ని ఆయన ఖచ్చితంగా తెలుసుకుని ఉండేవారు. ఇందిరాగాంధీ సావర్కర్ని తిరుగులేని దేశభక్తుడుగా, రాజీ లేని పోరాట వీరుడిగా గుర్తించింది.
ఆయన జన్మశతాబ్ది ఘనంగా జరగాలని కోరుకుంది. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీసి నేటి తరానికి తెలియజేయమని చెప్పి ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళకి, అప్పట్లో అది భారత ప్రభుత్వం అధీనంలో ఉండేది, ఇప్పటికీ కూడా ఉంది, ఆ ఫిల్మ్స్ డివిజన్ వాళ్ళని కోరారు. అంతేకాకుండా సావర్కర్ పేరిట ఒక స్టాంపును విడుదల చేశారు. నాసిక్ దగ్గర భగూర్లో ఉన్నటువంటి సావర్కర్ స్మారకానికి వెళ్ళి తన సొంత అకౌంట్ నుంచి, ప్రధానమంత్రిగా కాదు, ఇందిరాగాంధీ వ్యక్తిగతంగా 11,000 రూపాయల విరాళం ఇచ్చొచ్చారు. ఈ విషయం రాహుల్ గాంధీకి బహుశా తెలిసి ఉండదు కాబట్టి ఆయన సావర్కర్ని విమర్శిస్తున్నారు. ఇందిరాగాంధీ స్వయంగా ప్రశంసించినటువంటి సావర్కర్ని జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి కోరినటువంటి వాళ్ళలో, మద్దతు ప్రకటించినటువంటి వాళ్ళలో గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కూడా ఉన్నారు. ఆయన లిఖితపూర్వకంగా సావర్కర్ విడుదల కోసము కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు తీర్మానం చేసింది. కాబట్టి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా సావర్కర్ గురించి ఏమీ తెలియదు. తెలుసుంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి, నాయనమ్మ విధానం ఏమిటి, ఆయన పేరులో తోకగా ఉన్నటువంటి గాంధీ ఏమనుకున్నారో ఆయనకి తెలిసి ఉండేది. సావర్కర్ వంటి నిష్కలంకమైనటువంటి దేశభక్తుడు, మచ్చలేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, సాహసోపేతమైన జీవితాన్ని గడిపినటువంటి సావర్కర్ బ్రిటిష్ వాళ్ళని క్షమాభిక్ష అడుగుతాడా? లేఖలు ఉన్నాయి కాబట్టి ఆ లేఖల్లో ఉన్న భాషను బట్టి సావర్కర్ ఈ రకంగా అడిగారు అని అనుమానపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సావర్కర్ అర్థం కాలేదు, సావర్కర్ వ్యూహాలు కూడా అర్థం కాలేదు. సావర్కర్ జీవితపు చిట్ట చివరి క్షణం వరకు దేశం కోసం పోరాడిన వ్యక్తి. ప్రాణాలే గనక కాపాడుకోవలసి ఉన్నట్టయితే, సావర్కర్ ప్రాణాలే కాపాడుకోవలసి ఉన్నట్టయితే ఆయన మరణించిన విధానము ఎలా మరణించారో అలా మరణించి ఉండేవారు కాదు. సావర్కర్ ప్రాయోపవేశం చేశారు. వైదిక విధిలో ప్రాయోపవేశం అంటే జీవితం యొక్క పని పూర్తయిపోయిన తరువాత అన్నాన్ని, నీటిని, అన్నిటినీ త్యజించి నిదానంగా రోజు రోజు ఒక్కొక్క వస్తువుని వదిలేసి పూర్తిగా ఈ జీవితము పైన ఆశలను స్వయంగా నశింపజేసుకుని చనిపోవడం. సావర్కర్ ప్రాయోపవేశం చేశారు. సావర్కర్ బ్రతకాలనే గనక కోరుకుంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, చికిత్స చేయించుకునేవాళ్ళు. కానీ ఆయన ప్రాయోపవేశ పద్ధతి ద్వారా తన ప్రాణాలను వదులుకున్నారు. నేను ఎందుకు ప్రాయోపవేశం చేస్తున్నాను అని చెప్పి ఒక విస్తృతమైనటువంటి లేఖను కూడా ఆయన జారీ చేశారు. ప్రాణాలను స్వచ్ఛందంగా వదులుకుని ప్రాయోపవేశ పద్ధతిలో జీవితాన్ని సమాప్తం చేసుకునే వ్యక్తి బ్రిటిషర్లకు భయపడతాడా? మొట్టమొదటి ప్రశ్న. రెండవది, ఆయన లేఖలు రాశారు. ఎందుకు రాశారు? జైలు నుంచి బయటకి రావడం కోసము, బయటకి వస్తే ఉద్యమాలలో పాల్గొనడం కోసము, జాతి కోసం పోరాడేందుకు. జైల్లో మగ్గే కన్నా బయట ఉంటే పోరాటం చేయొచ్చునని ఆయన గుర్తించారు. కాబట్టి తొలి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తరువాత అంతర్జాతీయ రాజకీయాలలో వస్తున్నటువంటి మార్పులను చూసి ఆయన జైల్లో ఉంటే ఉపయోగం లేదు, బయటకి రావాలని కోరుకున్నారు. కాబట్టి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి రత్నగిరిలో ఉన్నటువంటి సమయంలో కూడా సావర్కర్ విప్లవకారులతోటి, విప్లవోద్యమంతో సంబంధాలను రహస్యంగా ఉంచారు. ఎందుకంటే ఓపెన్గా చేయటానికి లేదు. బ్రిటిష్ వాళ్ళ ఆంక్షలు ఉన్నాయి. గూఢచారులు సావర్కర్ మీద పనిచేస్తూ వచ్చారు. కాబట్టి రహస్యంగా ఈ సంబంధాలని పెట్టుకున్నారు. కాబట్టి సావర్కర్ జీవితమంతా విప్లవోద్యమాలలో దేశభక్తులతో కలిసి పోరాడుతూ దేశంలో వస్తున్నటువంటి ఈ ముస్లిం తుష్టీకరణ దేశ విభజనకి దారి తీస్తుంది. కాబట్టి తదనుగుణమైనటువంటి పోరాటం చేసేందుకు ఆయన హిందూ మహాసభకు నాయకత్వం వహించారు. ఈ వ్యూహము అర్థం చేసుకోలేని కారణంగా చాలామంది సావర్కర్ ఏదో బతిమలాడాడు, బామాలాడు, లేకపోతే పాదాల మీద పడ్డాడు అని చెప్పి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్లకు లేఖలు రాసినటువంటి వ్యక్తులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి మొదలుపెట్టి జవహర్లాల్ నెహ్రూ దాకా యువర్స్ మోస్ట్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ అనే రాశారు. సావర్కర్ కూడా అదే భాష మాట్లాడాడు. కాబట్టి సావర్కర్ యొక్క జీవితము, సావర్కర్ యొక్క మరణం గురించి రాహుల్ గాంధీకి ఎలాంటి అవగాహన లేని కారణంగా ఆయన అవాకులు చెవాకులు పేలుతున్నారు.
మహారాష్ట్రలోని మిత్రపక్షాలు, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పిన తరువాత కూడా ఆయన మళ్ళీ సావర్కర్ని విమర్శించేటటువంటి దుస్సాహసానికి ఒడిగట్టారు. మహారాష్ట్రలో పార్టీ మళ్ళీ లేవకూడదన్నటువంటి నిర్ణయం ఏదో ఆయన తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సావర్కర్ని విమర్శించేటటువంటి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే రాహుల్ గాంధీ, ఆయనతో పాటు కాంగ్రెస్, ఈ రెండు దేశవ్యాప్తంగా పరాజయం పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.